వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ లో ఉన్నాము. రేపు అంటే ఫిబ్రవరి 14th గురించి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఫిబ్రవరి 14th అంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఒపీనియన్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చాలా మటుకు కూడా గర్ల్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఫిబ్రవరి 14th అంటే అసలు ఏంటి స్పెషల్ ఏంటి? Feb 14 is dedicated to soldiers who sacrificed their lives to us. On that day, our soldiers was died. అంటే మన సోల్జర్స్ ఆ రోజు చనిపోయిన దినం. అందుకే మనం Feb 14th ని మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం, ప్రజలకి తెలవాలని చెప్పుకోవడం, వాళ్ళ ఒక గొప్పతనం చెప్పుకోవాలని Feb 14 చెప్పుకుంటాం. రైట్, చెప్పండి అసలు ఏంటి ఫిబ్రవరి 14th అంటే ఎక్కువ మటుకు ఏం చేస్తారు, అసలు ఏం చెప్తారు? ఫిబ్రవరి 14 అంటే చాలా మందికి వ్యాలంటైన్స్ డే అని తెలుసు. బట్ ఫిబ్రవరి 14 ఆ రోజు 2019 ఇయర్లో పుల్వామా అటాక్ జరిగింది. సూసైడ్ బాంబర్ ఒక అతను టెర్రరిస్ట్ గ్రూప్ నుండి హీ కేమ్ అండ్ అటాక్. ఆ సూసైడ్ బాంబ్ అనేది సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మీద అటాక్ చేసిండ్రు. 40 people were died, 40 polices were died. సో ఆ రోజు పుల్వామా అటాక్ అండ్ అది బ్లాక్ డే, చాలా పెద్ద లాస్ ఇండియాకి. అలా గుర్తుంచుకుంటాం. చెప్పండి, ఫిబ్రవరి 14th అంటే ఏంటండి? Black Day. Yeah. On that day back in 2019, our Indian soldiers were died in Pulwama attack. 2019 లో బాంబ్ బ్లాస్ట్ లో 40 ఆర్మీస్ చనిపోయారు. పుల్వామా అటాక్ లో పాకిస్తానీ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు వీళ్ళ పైన. అంటే అంతేనా? అంటే 14th ని నార్మల్ గా అదే అనుకుంటారా అందరు? వ్యాలంటైన్స్ డే కూడా అనుకుంటారు, కానీ అంతకన్నా ఎక్కువ బ్లాక్ డే అన్నమాట. ఆ రోజు అందరు బ్లాక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా మంది ఆర్మీస్ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. సో మనం ఆ డే బ్లాక్ డే అని అనుకోవాలి. బ్లాక్ డే ఫిబ్రవరి 14 ఇస్ అనే బ్లాక్ డే. మన సోల్జర్స్ చనిపోయారు కాబట్టి ఆ రోజు మనం చాలా ప్రౌడ్ గా ఉండాలి. పుల్వామా అటాక్ వల్ల 2019 లో మన సోల్జర్స్ చనిపోయారు. అంటే మీరు అందరికి ముందే తెలుసా, లేకపోతే ఏంటి అందరు ఒకే వర్షన్ లో చెప్తున్నారు? అంటే ఆ రోజు అందరూ సెలబ్రేట్ అంటే పుల్వామా అటాక్ అయిన రోజు మనం అందరం ప్రే చేసాం కదా వాళ్ళ కోసం. స్టూడెంట్స్ అందరు కూడా ఒకే సమాధానం చెప్తారు. ఏంటి అంటే ముందే మీకు ఏమైనా తెలుసా? తెలీదు. అందరూ ఒకే విధంగా చెప్తున్నారు, డిఫరెంట్ చెప్తుండే కదా, ఒక్కొక్కలాగా. మాక్సిమం అందరు ఒకేలా. అంటే మనం బ్లాక్ డేనే సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఆ రోజు. చూద్దాం, మనము గర్ల్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, బాయ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం. చెప్పు ఏంటి? ఫిబ్రవరి 14 बारे में क्या बोलते हैं? It is like Black Day. Black Day बोले तो Our soldier was died. Our soldier was died on 14th February. ఫిబ్రవరి 14th అంటే వ్యాలంటైన్స్ డే. చాలా మంది లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకోవడం వల్ల చాలా బ్రేకప్స్ కూడా జరుగుతున్నాయి. బ్రేకప్ జరగడం వల్ల చాలా విడిపోతున్నారు. ఇంకా ఫిబ్రవరి 14th ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఆర్మీలో చాలా మంది బాంబ్ బ్లాస్ట్ అయ్యి చాలా మంది చనిపోయారు సార్. చనిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఈ రెండు ఒకటే రోజు వచ్చినాయి సార్. థ్యాంక్ యూ. February 14 is a black day. 2019 is a Pulwama attack. Jammu and Kashmir. So many soldiers are dead. Black Day, sir. Black Day. ఏం చెప్తావు ఫిబ్రవరి 14 సంబంధించి? ఏం తెలుసు? Black Day. ఏంటి బ్లాక్ డే ఏంటి? అది ఆర్మీస్ అందరు చనిపోయారు. కోరిల్ లేరు భయ మనకు వ్యాలంటైన్స్ డే చేసుకోవడానికి. అందుకోసం బ్లాక్ డే అని చెప్పి ఇంట్లో కూర్చుంటాం అంతే. ఫిబ్రవరి 14 సంబంధించి స్టూడెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేశారు. ఫిబ్రవరి 14 అంటే రెండు రకాలుగా మిశ్రమంగా చెప్పారు. కొంతమంది వ్యాలంటైన్ డే అని చెప్పారు, కొంతమంది పుల్వామా అటాక్ మీద కూడా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 14 పైన కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కి అవగాహన పెరిగిందని చెప్పొచ్చు. గతంలో చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 14 అంటే కేవలం వ్యాలంటైన్ డే గానే గుర్తించినటువంటి పరిస్థితి ఉండేది. తరం మారుతుంది, విద్యార్థుల అవగాహన కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 14 రోజున జరిగినటువంటి ఆ ఘటన కూడా ప్రతి ఒక్కరి కళ్ళలో మెదులుతున్నటువంటి పరిస్థితి. 40 మంది సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి జవాన్లు అక్కడికక్కడే కూడా మరణించడం, దేశం మొత్తం కూడా కోలుకోలేని ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన అని చెప్పొచ్చు.
కొంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి తన వెహికల్లో వచ్చేసి వెహికల్ పైన వెళ్తున్నటువంటి సోల్జర్స్ పైన పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో మీదికి రావడము, అక్కడ ఉన్నటువంటి 40 మంది జవాన్లు కూడా, ఆ వెహికల్లో ఉన్నటువంటి 40 మంది జవాన్లు కూడా ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనగా చెప్పుకుంటారు. అక్కడ మరణించిన జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్ వెళ్ళే క్రమంలోనే ఈ దాడి జరగడం, ఈ దాడి మొత్తం భారతదేశం మొత్తం కూడా ఒకేసారి కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్టూడెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగిందని చెప్పొచ్చు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను అయితే వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫిబ్రవరి 14వ తేదీని బ్లాక్ డేగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.